అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి ఎస్పీఎంయు వారు డబ్ల్యూపీఎస్ మీద అవగాహన కల్పించారు. దానికి ఎక్స్టెన్షన్గా ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను. మనకి ఇప్పుడు ప్లేస్టోర్ డౌన్లోడ్ దగ్గర నుంచి మీకు చూపించడం జరుగుతుంది. మనము ప్లేస్టోర్ నుంచి డబ్ల్యూపీఎస్ డౌన్లోడ్ చేసుకునే విధానం దగ్గర నుంచి చూద్దాము. ప్లేస్టోర్ ఓపెన్ చేసుకుంటాము. WPS అని మనం టైప్ చేస్తాము. WPS మనం టచ్ చేస్తే మనకి WPSకి సంబంధించింది కనబడుతుంది. ఇట్లా Wతో ఉంటుంది. మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. ఇన్స్టాల్ చేసుకుంటుంటే అది టోటల్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యేలోపు WPS దేనికి ఉపయోగపడుతుందంటే మనకి డాక్యుమెంట్ ఫైల్స్ కానీ, ఎక్సెల్ ఫైల్స్ కానీ, పీపీటీస్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్నీ కూడా మనము త్రూ ఈ WPS ఓపెన్ మనం ఎక్సెల్ ఫైల్స్ తయారు చేసుకోవచ్చు. డేటాకి, వర్డ్ డాక్యుమెంట్, ఏదైనా ప్రజెంటేషన్స్కి అన్నిటికీ కూడా మనకి WPS అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ WPS మొత్తం మనకి ఇన్స్టాల్ అవుతూ ఉంది. సేమ్ అంటే మనకి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ కూడా మనకి సెపరేట్గా ఉంటుంది. కానీ మనకి WPS అనేది అందరికీ ఈజీ వెర్షన్ అనమాట అండి. ప్రతి ఆప్షన్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. WPSలో మనం డేటా అంతా కూడా తయారు చేసుకోవచ్చు, టేబుల్స్ తయారు చేసుకోవచ్చు. మన యూనిట్ డేటాకి, ఒక వ్యూకి సంబంధించిన డేటా మొత్తం కూడా మనం ఫార్మర్స్ డేటా ప్రతిదీ కూడా మనం ఇందులో తయారు చేసి పెట్టుకోవచ్చు. WPS ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అండి మనకి ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. ఆ ఓపెన్ ప్రెస్ చేస్తాము. ఓపెన్ ప్రెస్ చేసి వాటి కండిషన్స్ని మనము రీడ్ అండ్ గ్రీన్ మీద టచ్ చేసి స్టార్ట్ అంటాము. ఇది గూగుల్తో అవ్వాలా అంటే కనుక మీరు లెటర్ నొక్కచ్చు, ప్రాబ్లం కాదు. ఇది కూడా క్లోజ్ చేసేస్తాము. లేదంటే ఎల్లో చేస్తాము. ఎల్లో చేస్తే మనకి అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్ ఇప్పుడు మనకి అపియరెన్స్ ఈ విధంగా కనబడుతుంది. దీంట్లో మనము దీంట్లో మనం ఏం చేస్తాము, మనకు కావాల్సినవన్నీ కూడా మనము ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావాలి ఫస్ట్ వివో డేటా అనుకుంటున్నాము. ఆ వివో డేటా అంతా కూడా మనం గ్యాదర్ చేయాలి అనుకుంటున్నాము. లేదంటే బెస్ట్ ఫార్మర్స్ తోటి, లేదంటే మనం ఎవరైతే చేస్తున్నామో ఆ రైతుల డేటా అంతా కూడా గ్యాదర్ చేయాలి అనుకుంటున్నాము. గ్యాదర్ చేయాలి అనుకుంటున్నామంటే వివో వారీగా, ఇది వివో లెవెల్లో ఒక ICRP డిజైన్ చేసుకున్నంత ఈజీ యాప్ అనమాట అండి. ప్రతి డిజిటల్ L2 కూడా అక్కడ సంబంధిత L3కి మీరు దీని మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోటి ఏ విధంగా డేటా ఎంటర్ చేసుకోవాలనేది చెప్పగలగాలి. దానికోసం మనం ఈ వీడియో తయారు చేసుకుంటున్నాము. ఓకేనండి. ఇప్పుడు మనము ఒక సింపుల్ ఫార్మాట్ అంటే రైతుల వరకునే మన మండలం పేరు తెలుస్తుంది, అట్లా అన్నీ తెలుస్తూ ఉంటుంది. మనకి తెలుసున్న దాంతో ఒక చిన్న టేబుల్ తయారు చేసుకుంటాము. అది ఏ విధంగా ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తాము. ఒక ఎక్సెల్ ఫైల్ తయారు చేసుకోవాలి. ఎక్సెల్ ఫైల్ తయారు చేసుకుంటే ఒక కొత్త ఫైల్ పెట్టుకోవాలి. కొత్త ఫైల్ పెట్టుకోవాలంటే ఇక్కడ మనకి ప్లస్ కనబడుతుంది కదా, ఈ ప్లస్ మీద మనము ప్రెస్ చేస్తాము. అంటే ఒక కొత్త ఫైల్ని యాడ్ చేయడము అని. కొత్త ఫైల్ని యాడ్ చేయడం అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఎక్సెల్ కావాలా, డాక్యుమెంట్ కావాలా, పీపీటీ కావాలా, ఎట్లా కావాలంటే ఏది కావాలంటే అది ఈ పై వాటిలో మనకి ఎక్సెల్ ఫైల్ని మనము ప్రెస్ చేసుకుంటాము. ఎక్సెల్ ఫైల్ని మనము ప్రెస్ చేసుకుంటున్నాము. దీంట్లో మనకి ప్రీడిఫైన్డ్గా ఉంటాయి, కానీ మనం బ్లాంక్ డాక్యుమెంట్ తోటి వెళ్తాము. ఖాళీ ఎక్సెల్ ఫైల్ అంటే అన్ని సెల్స్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేది A1 సెల్, ఇది B1 సెల్, C1 సెల్, ఇది B2 సెల్, B2, C2, D2 అట్లా ఇవన్నీ కూడా మనకి సెల్స్ అంటాము. వీటినన్నిటిని కూడా మనము సెల్స్ అంటాము. ఈ సెల్స్లో మనము ఈ పొడవుగా వచ్చేవన్నీ కూడా రోస్, ABC ఇవన్నీ రోస్. ఈ సెలెక్ట్ అయింది కదా అదంతా కూడా రో అనమాట అండి. ఇవి మనకి కాలమ్స్ 1 2 3 4 5 6 7 ఇట్లా మనకి కాలమ్స్ ఉంటాయి. ఇవన్నీ కాలమ్స్.
రోస్ అండ్ కాలమ్స్ ఉండేదాన్ని మనము ఎక్సెల్ అంటాము. ఓకేనండి. ఇప్పుడు మనకి ఎక్సెల్, ఈ సెల్లో మనకు కావాల్సిన విధంగా టేబుల్ గీసుకుంటాము. మనం ఒక ఫార్మాట్ డేటాని ఫ్రీజ్ చేయాలనుకుంటున్నాము, ఒక ఫార్మాట్ డేటాని మనం క్యాప్చర్ చేయాలనుకుంటున్నాము. అంటే మన వివోలో పరిధిలో ఉండే రైతుల డేటా సంఘం వారీగా, వివో వారీగా, దాన్ని మన వివో ఏ ఆర్బీకే పరిధిలో ఉంది, ఇట్లాంటి ఒక చిన్న సింపుల్ డేటాని మనము తయారు చేసుకోవాలి అనుకుంటున్నాము. దానికి కావాల్సిన టేబుల్ చూడండి. ఈ పైన మనకి షీట్స్, ఈ షీట్ 1, ఇది షీట్ 2, ఇది షీట్ 3, అట్లా మనకు కావాల్సిన షీట్స్ని మనము యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనము షీట్స్ అంటాము. ఒక బుక్, ఎక్సెల్ అనేది ఒక ఫైల్ అంటున్నాం కదా, ఫైల్ లోపల ఎన్ని పేజీలని పెట్టుకుంటాం. అట్లా ఇది షీట్ అంటే పేజీ 1, పేజీ 2, పేజీ 3, పేజ్ 4 అన్నట్టుగా షీట్ అనొచ్చు, పేజ్ అనొచ్చు. షీట్ 1 అంటే మనకి అది రీనేమ్స్ కూడా చేసుకోవచ్చు. వివో వారీగా అన్ని వివో డేటా కూడా మనం తీసుకొచ్చి ప్రతి షీట్లో ఒక్కొక్క షీట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూద్దాము. ఇప్పుడు మనము ఒక్క షీట్కి కావాల్సిన డేటా మనం తయారు చేసుకుంటాం. ఏం కావాలి మనకి? సీరియల్ నెంబర్ కావాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా సీరియల్ నెంబర్ కాబట్టి సీరియల్ నెంబర్తో స్టార్ట్ అవుతాము. ట్యాబ్ నొక్కాలి, పక్క కాలంకి వస్తుంది. తర్వాత మనకి మండలం పేరు, మండల్ నేమ్, ట్యాబ్ నొక్కుతాము. తర్వాత మనకి ఏం కావాలి? యూనిట్ నేమ్, యూనిట్ నేమ్ టైప్ చేసుకున్న తర్వాత ట్యాబ్ నొక్కుతాము. తర్వాత మనకి ఏం కావాలి? ఆర్బీకే. ఏ ఆర్బీకే పరిధిలో మనకి వివోలు ఉన్నాయి, ఆర్బీకే నేమ్ ప్రెస్ చేస్తాము. యూనిట్ నేమ్ తర్వాత యూనిట్లో ఉండే ఆర్బీకే పరిధిలో ఉండే, లేదు మండలం పరిధిలో యూనిట్ ఉంది అనుకుంటే కనుక మండలం పరిధిలో ఆర్బీకే ఉంది, ఆర్బీకే పరిధిలో యూనిట్ వచ్చిందంటే ఎట్లా కావాలంటే అట్లా మనకి అక్కడ కన్వీనియంట్ ఏ విధంగా ఉందంటే ఆ విధంగా. ఓకే, వివో నేమ్, మనం పనిచేసే వివో. ఈ వివోలో ఉండే మనం ఏ రైతుదైతే ఎస్హెచ్జి అనుకుంటున్నామో ఆ సంఘం పేరు, మనం సంఘాలతో వెళ్తున్నాం కాబట్టి ఎస్హెచ్జి నేమ్ ట్యాప్ చేస్తాము. వివో నేమ్ అయిపోయింది, ఎస్హెచ్జి నేమ్ అయిపోయింది. ఇప్పుడు ఎస్హెచ్జిలో ఉండేవాళ్ళు ఎవరు? రైతులు. ఆ రైతు పేరు ఫార్మర్ నేమ్, ఫార్మర్ నేమ్, రైతు పేరు అయిపోయింది. రైతు యొక్క భర్త లేదా ఆడవాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ యొక్క భర్త లేదా తండ్రి, పెళ్ళికైన వాళ్ళు ఉండిపోతే కనుక వాళ్ళని మనం తండ్రి పేరుతో, అట్లా మనకి భర్త లేదా తండ్రి కావాలి కాబట్టి ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, భర్త లేదా తండ్రి పేరు. దాని తర్వాత మనం ఏమనుకుంటున్నాము, అక్కడికి సరిపోతుంది మనకి. దాని తర్వాత మనకి ల్యాండ్ డీటెయిల్స్ కావాలి. టోటల్ ల్యాండ్, అది ఎట్లా కావాలి? ఎకరాల్లో కావాలి కాబట్టి ఇన్ ఎకర్స్. టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ అని కూడా అందాము. టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఇన్ ఎకర్స్. అట్లా అయిన తర్వాత మనకి ఏపీసీఎన్ఎఫ్ ల్యాండ్ కూడా కావాలి కదా. అందులో ఎంత ఏపీసీఎన్ఎఫ్ ల్యాండ్ అంటే ప్రకృతి వ్యవసాయ ల్యాండ్ ఎంత ఉంది, ఎన్ఎఫ్ ల్యాండ్ అనొచ్చు, న్యాచురల్ ఫార్మింగ్ ల్యాండ్, ఫార్మింగ్ ల్యాండ్ ఎక్స్టెంట్, అది కూడా ఎకరాల్లో ఉన్నాయి కదా, ఇన్ ఎకర్స్. ఇన్ ఎకర్స్, న్యాచురల్ ఫార్మింగ్ ల్యాండ్ ఇన్ ఎకర్స్. ఆ న్యాచురల్ ఫార్మింగ్ ల్యాండ్ కూడా మనం ఎంటర్ చేసేసాము. దాని తర్వాత ఇంకేం కావాలనుకుంటున్నాము? ఓకే, పిఎండిఎస్ చేశాడా లేదా, హీ ఆర్ షీ డూయింగ్ పిఎండిఎస్. క్వశ్చన్ అడిగాం కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నోలో మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. అది ఇఫ్ ఎస్, ఒకవేళ
ఇఫ్ ఎస్ అంటే ఒకవేళ ఎస్ అయితే, ఇఫ్ ఎస్ ఎక్స్టెండ్ ఇన్ ఎకర్స్, ఎక్స్టెండ్ ఇన్ ఎకర్స్, ఇఫ్ ఎస్ ఎక్స్టెండ్ ఇన్ ఎకర్స్. నో అయితే ఆటోమేటిక్గా జీరో అని దాని అర్థము. సేమ్ అదే ఇప్పుడు మనకు అంతా ఏదో క్లమ్జీగా ఉన్నట్టు ఉంది కదండి. దీన్ని మనము ఒకే సెల్లో మనకి మొత్తం అంతా డేటా మనం ఏదైతే టైప్ చేసామో అదంతా కూడా ఒక్క సెల్లోనే కనిపించే విధంగా ఉండాలి. అంటే ర్యాప్ టెక్స్ట్ అంటాము. ర్యాప్ టెక్స్ట్ అంటే మనము ఒక చాక్లెట్ అంతా కూడా గుప్పెట్లో ఎట్లా మడిచేస్తామో అట్లా మడతని మనం ర్యాప్ అంటాము. దానికి మనకి ఇక్కడ చూడండి కిందనే కనబడుతుంది, లేదంటే మనకి టూల్స్లో కూడా ఉంటుంది. ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇది ర్యాప్ టెక్స్ట్. ఇది ఇక్కడ ఉంటుంది. మనకి టూల్స్లో కూడా ర్యాప్ టెక్స్ట్ ఉంటుంది. ఇదిగో ఫిట్ హైట్, ఫిట్ విడ్త్, ర్యాప్ టెక్స్ట్, మెర్జ్. అంటే మనకి కొన్ని కన్వీనియంట్గా పైన కనబడతాయి, కింద కనబడతాయి. ఈ ర్యాప్ టెక్స్ట్ని మనము టచ్ చేస్తాము. టచ్ చేస్తే ఇందాక సింగిల్ లైన్లో క్లమ్జీగా ఉండేవన్నీ కూడా ఒక సెల్ లోపలికి ఫిక్స్ అయిపోయింది. ఇది ఇప్పుడు మనకి సెంటర్ అలైన్మెంట్, అంటే మనకి ఉండే ప్రతిదాన్ని కూడా సెంటర్ అలైన్ చేసుకోవాలి. అంటే మధ్యలో కనిపించే విధంగా నీట్గా ఉండాలి అనుకుంటే కనుక ఆ టెక్స్ట్ యొక్క అలైన్మెంట్ని మనం ఫిక్స్ చేసుకుంటాము. ఇదేమో లెఫ్ట్ సైడ్, సెంటర్, రైట్ సైడ్ మనము సెంటర్ పెడతాము. అన్నీ కూడా సెంటర్కి ఫిక్స్ అవుతాయి. ఇందాక ఒక సైడ్కి ఉండేవి కాస్తే ఇప్పుడు మనకు అన్నీ కూడా సెల్ యొక్క సెంటర్ పొజిషన్కి వచ్చేస్తాయి. అట్లా మనకి వచ్చేసాయి. ఇప్పుడు వాడు పిఎండిఎస్ చేశాడా లేదా అని అడిగాము. హీ ఆర్ షీ డూయింగ్ పిఎండిఎస్. ఎస్ అయితే ఎస్ అని రాస్తాము, తన ఎక్స్టెంట్ ఎంత అన్నది రాస్తాము. అదేవిధంగా నేను వాళ్ళది సీట్ టు సీట్ కూడా క్యాచ్ చేయాలనుకుంటున్నాను. సేమ్ ఇదే మనం కాపీ చేసుకుంటాము, అట్లాగే మనము పేస్ట్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ మనం దీన్ని టైపింగ్ ద్వారా మనం మార్చుకోవచ్చు. టైపింగ్ ద్వారా మనము S2S కింద మార్చేసుకోవచ్చు. తను S2S చేస్తున్నాడా లేదా అని అర్థము. హీ ఆర్ షీ డూయింగ్ S2S. ఎస్ అయితే కనుక దాని ఎక్స్టెంట్ అడుగుతున్నాము. పిఎండిఎస్ అయితే తన ఎక్స్టెంట్ అడుగుతున్నాము. అలాగే S2S అయితే కనుక ఎంత ఎక్స్టెంట్ అనేది అడుగుతున్నాము. అదేవిధంగా నాకు S2S హోల్ కూడా క్యాచ్ చేయాలి. సో మనము సేమ్ దీన్ని కాపీ చేసుకుంటాము, మళ్ళీ మనము పేస్ట్ చేసుకుంటాము. పేస్ట్ చేసుకుని తనకి S2S హోల్ కదా అని అడిగేము. ఇప్పుడు S2S హోల్ అంటే W అని. హోల్ అంటే ఇంగ్లీష్లో W కదా. S2S హోల్ చేస్తున్నాడా లేదా, చేస్తే కనుక తను ఎక్స్టెంట్ అడిగాము. చేస్తే కనుక అని దాని అర్థము. మనము ఒక మినిమం డేటాని, ఒక వ్యూకి సంబంధించిన డేటాని మనం క్యాప్చర్ చేస్తాము. మనం డేట్స్ కూడా గ్యాదర్ చేయొచ్చు, కానీ ఇది మన అవగాహన కోసం మాత్రమే కాబట్టి మీ కన్వీనియంట్గా మీరు డేటా తయారు చేసుకోవచ్చు. ఇట్లా తయారు చేసుకున్న ఈ ఫార్మేట్లో దీనికి ఒక పైన టేబుల్కి హెడ్డింగ్ పెట్టుకుంటాం కదా. ఆ హెడ్డింగ్ కోసం అని చెప్పేసి పైన మనకి ఖాళీ లేదు. ఏదైనా ఒక లైన్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, ఏ లైన్కి అయితే చేసుకోవాలనుకుంటున్నామో, ఏ లైన్కి అయితే పైన చేసుకోవాలనుకుంటున్నామో ఆ లైన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఇన్సర్ట్ రో అని ఉంటుంది. ఇన్సర్ట్ రో చేసుకుంటే దానిపైన ఒక రో అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము ఈ టేబుల్కి నేమ్ ఏంటి, వివో వైజ్ ఫార్మర్స్ డేటా ఎట్ L3 లెవెల్, అంటే ఒక ఐసిఆర్పి లెవెల్ దగ్గర అని, ఒక ఐసిఆర్పి లెవెల్లో కలెక్ట్ చేసుకోవాల్సిన డేటా అని చెప్పేసి మనము దానికి ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాము. ఆ హెడ్డింగ్ అనేది మనకి ఇప్పుడు ఒక్కచోటే కనబడుతుంది కదా, కానీ అది మనం టేబుల్కి సెంటర్ చేయాలనుకుంటున్నాం కదా. ఈ టేబుల్ ఎంతైతే ఉందనో అంతవరకు సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్లా సెలెక్ట్ చేసుకొని P వరకు ఉంది, P వరకు పెట్టుకుంటాము. P వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ర్యాప్ టెక్స్ట్ పక్కనే మనకి మెర్జ్ టెక్స్ట్ అని కనబడుతుంది, మెర్జ్ అని కనబడుతుంది కదా. ఆ మెర్జ్ని మనము పెడతామంతే. అప్పుడు అదంతా కూడా కాలమ్స్ అన్నీ కూడా మెర్జ్ అయిపోయి ఉంటాయి. కానీ అది సెంటర్ పొజిషన్కి లేదు కదా. అది సెంటర్ పొజిషన్కి ఉందా, లేదు. దాన్ని మనము సెంటర్ పొజిషన్కి చేసుకుంటాం. సెంటర్ పొజిషన్ చేసుకోవాలంటే మళ్ళీ చెప్పాను కదా ఇందాక,
ఈ పక్కన 4 చతురస్రాకాలు ఉంది కదా, దాన్ని టూల్స్ అంటాము. ఆ టూల్స్ ఓపెన్ చేసుకుని టెక్స్ట్ అలైన్మెంట్లో సెంటర్ అలైన్మెంట్ ప్రెస్ చేస్తాము. సెంటర్ అలైన్మెంట్ ప్రెస్ చేస్తే అది డేటా సెంటర్కి అనేది వచ్చేసింది. దీంట్లో మనం ఈ ఫాంట్ సైజు, ఈ టేబుల్ యొక్క విడ్త్, ఈ కాలం విడ్త్ని మనం పెంచుకోవాలనుకుంటే కనుక రో విడ్త్ని పెంచుకోవాలనుకుంటే రో విడ్త్ని మనము ఇట్లా పెంచుకోవచ్చు. రో విడ్త్ని పెంచుకుని మనకి దీని అంతటికి టేబుల్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఎక్కడి వరకు అదైతే ఉందో పి నుంచి మనం ఇదంతా టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఒక 25 కాలమ్స్, 35 కాలమ్స్, లేకపోతే 40 కాలమ్స్ వరకు అట్లా మనకి పెట్టుకొని ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకుని దానికి మనము బోర్డర్స్ వేస్తే అది ఒక టేబుల్ కింద మనకి కనబడుతూ ఉంటుంది. ఇది మనకి ఒక టేబుల్ అంటే అన్ని చోట్ల మనకి సెల్స్ ఉంటుంది, అది లైట్. ఇది మనం బోర్డర్స్ గీసుకున్నాము అంటే మనం బోర్డర్స్ వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఈ పైన ఉండాల్సిన టేబుల్లో కంటెంట్ అనేది కొంచెం ముద్దగా కనబడాలి. దాన్ని మనం బోల్డ్ చేస్తాము. బోల్డ్ చేస్తే కొంచెం డార్క్ కలర్లో కనబడతాయి. వీటికి మనం ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయి కదా. హెడ్డింగ్ సైజ్ది ఫాంట్ సైజ్ పెంచుకోవాలి అనుకుంటున్నాము. ఆ ఫాంట్ సైజ్ మనకి ఈ టూల్స్లోనే సైజ్ అనే ఆప్షన్ తోటి మనము 16th సైజ్ పెట్టుకున్నాము. ఫాంట్ సైజ్ అనేది పెంచుకున్నాము. పెరిగింది కదా. అట్లాగే మనకి డేటా అంతా కూడా మనము ఇది ఫ్రీజ్ చేసుకున్నాము. మెయిన్ పాయింట్ మనం ఎంత డేటా తయారు చేసుకున్నా దీని సేవింగ్ విధానం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ టేబుల్ అంతటిని కూడా మనము ఈ కాలమ్ సైజ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సన్నగా కావాలంటే సన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. కాలమ్ విడ్త్ని మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆర్బీకి కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వివో నేమ్ పెద్దగా ఉంటాయి కాబట్టి వివో నేమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సంఘం పేరు పెద్దగా ఉంటాయి కాబట్టి సంఘం, రైతు పేరు పెద్దగానే ఉంటుంది, పెద్దగా ఉండొచ్చు. భర్త యొక్క తండ్రి పేరు కూడా మనకి పెద్దగా ఉంటుంది. చిన్న చేసుకుంటే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్. అట్లా మనకి ఈ ఎక్స్టెంట్లు మాత్రం మనకి చిన్నగానే వస్తాయి కదా, చిన్న కాలమ్సే కాబట్టి అవన్నీ కూడా మనకి చిన్నగా పెట్టుకోవచ్చు. ఈ ఎస్ఆర్ నో అనేది ఆప్షన్ కూడా చిన్నగానే ఉంటుంది. అట్లా మనకి చిన్నగా పెట్టుకోవచ్చు. హీఈస్ డూయింగ్ ఎస్ఆర్ నో అది కూడా చిన్నగా పెట్టుకోవచ్చు. డబ్ల్యూపీఎస్లో తను చేస్తున్నది చిన్నగా ఉందా లేదా అన్నది కూడా మనము హీఈస్ డూయింగ్ ఎస్ఆర్ నో అది చిన్నగా పెట్టుకోవచ్చు. ఈ కాలమ్ విడ్త్ని మనం కావాలంటే పెంచుకోవచ్చు కూడా. రో విడ్త్ని మనం పెంచుకోవచ్చు అని చెప్పాము కదా, అట్లా మనం రో విడ్త్ని కూడా మనం పెంచుకున్నాము. ఈరోజు పూర్తిగా మనం నేర్చుకున్న దాంట్లో టెక్స్ట్ అలైన్మెంట్ నేర్చుకున్నాము, టేబుల్కి బార్డర్స్ వేయడం నేర్చుకున్నాము, ఒక కొత్త టేబుల్ క్రియేషన్ అనేది నేర్చుకున్నాము. ఈ టేబుల్ సేవింగ్ కూడా మనం నేర్చుకోవాలి. టేబుల్ సేవింగ్లో పైన ఇక్కడ డిస్క్ మాదిరి కనబడుతుంది చూడండి. ఇక్కడ డన్ పక్కని కనబడుతుంది కదా డిస్క్, ఆ డిస్క్ సేవ్ ఆప్షన్ అనమాట. దాన్ని ప్రెస్ చేస్తే మనకి సేవ్ చేయమని అడుగుతుంది. ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఫోన్లోనా డాక్యుమెంట్లోనా, ఇది రకరకాలుగా వాళ్ళ యొక్క మొబైల్ ఫీచర్స్ బట్టి కనబడుతుంది. మనము ఫోన్లో సేవ్ చేసుకుంటాము. ఫోన్లో దీనికి మనం ఒక పేరు పెట్టుకోవాలి, వివోఎస్ ఫార్మర్స్ డేటా అనేది. ఈ డబ్ల్యూపీఎస్ అనేది మనకు అవసరం ఉండదు, అది మనం తీసేసి ఫార్మర్స్ డేటా అని పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మనకి కావాలంటే ఒక ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఫోల్డర్ అవసరం లేదు, డైరెక్ట్గా ఈ వివోఎస్ ఫార్మర్స్ డేటాని నేను సేవ్ కొడతాను. సేవ్ కొడితే అది ఇప్పుడు మనకి ఈ ఫైల్ అనేది సేవ్ అయింది. అర్థమవుతుందండి. సేవ్ అయిన తర్వాత దీన్ని నేను ఎవరికైనా షేర్ చేయాలి కదా. ఇప్పుడు ఈ డేటా నేను తయారు చేశాను, కలెక్ట్ చేయడానికి మనం ఐసిఆర్పికి ఇవ్వాలి కదా, దాన్ని మనం షేరింగ్ ఆప్షన్ పెడతాము. లేదంటే ఎడిట్ చేసుకున్న తర్వాతనే పెట్టుకోవచ్చు. ఓకే, నేను సంథింగ్ కొన్ని ఇప్పుడున్న ఈ రోస్కి నేను నెంబరింగ్ ఇస్తాను. నెంబరింగ్ చూడండి, మనము 1, 2, 3 ఇట్లా ఒక్కొక్కటి ఇచ్చుకోవాలంటే టైం పడుతుంది కదా. మనకి దీంట్లో కూడా ఒక చిన్న ఆప్షన్ ఉంది. మనకి ఒకటిని సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్ దాని మీద ప్రెస్ చేస్తే ఈ ఎడిట్ ఆప్షన్ కనబడుతుంది. దీంట్లో మనము ఫిల్ అంటే ఈ మెనూలో మనకి ఫిల్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఫిల్ ఆప్షన్ పెట్టగానే యారో మార్క్స్ చూసారు కదా, 3 వైపులా 4 వైపులా కనబడతాయి. ఇది మనకి ఏ వైపు లాగాలంటే ఆ వైపు. మనకి ఇప్పుడు కిందకి లాగాలి కాబట్టి కిందకి లాగుతాము. కిందకి లాగితే అది అడుగుతుంది ఒక్కొక్కటి కిందకి కావాలా, మనకి సీరియల్ నెంబర్ ఫిల్ సిరీస్ కదా కావాలి. కింద దాకా మనకి టేబుల్ చివరి దాకా తెచ్చుకొని కాపీ సెల్స్ అని వచ్చింది కదా, మనకి కాపీ సెల్స్ కాదు కదా కావాల్సింది, ఫిల్ సెల్స్ కావాలి. మనకి ఇది ఇలా కాపీ సెల్స్ కాదు కదా కావాల్సింది, మనకి ఫిల్ సెల్స్ కావాలి. ఎట్లా కావాలంటే మనకి 1, 2, 3 కింద కావాలి కదా. మనకి ఆప్షన్ ఏంటంటే మళ్ళీ 2ని సెలెక్ట్ చేసుకుని
ఈసారి 1, 2 విధంగా నాకు పెంచు అని, అంటే ఇప్పుడు మనకు చూపించిన విధంగా 1 తర్వాత 2, 2 తర్వాత 3 వచ్చే విధంగా పెంచు అని ఇప్పుడు దీనికి అర్థమవుతుంది సిస్టమ్కి. అప్పుడు మనం ఫిల్ ఆప్షన్ పెడితే ఇప్పుడు వరుసగా మనకి 1, 2, 3, 4, 5, 6 కింద మనకి అట్లా అన్నీ కనబడతాయి. అంటే మనం సిస్టమ్కి చెప్తున్నాము నాకు ఒక్కటి కింద కాదు, నాకు మొత్తం 1, 2, 3 కింద కావాలి అని చెప్పినట్టు ఆ విధంగా తెచ్చుకున్నాము. దీనికి మళ్ళీ టెక్స్ట్ అలైన్మెంట్ నేను సెంటర్ చేసుకుంటున్నాను. అట్లా సెంటర్ చేసుకుంటే నెంబర్స్ అన్ని సెంటర్కి నీట్గా కనబడుతుంది. టేబుల్ అనేది ఎంత లుక్ ప్రెజెన్స్ బాగుంటే అంత బాగుంటుందండి, అంతే. ఇప్పుడు ఈ రోస్కి కూడా మనం సైజ్ పెంచుకోవచ్చు. ఈ రో సైజెస్ కూడా మనము పెంచుకోవచ్చు. అన్ని రోజు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏవైతే రోస్ ఎక్కడ వరకు అనుకుంటున్నామో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని ఈ గ్రీన్ కలర్ దాని మీద ప్రెస్ చేస్తే అట్లా పైకి కిందికి 2 యారో మార్క్స్ కనబడతాయి. అది మనకి కావాల్సిన సైజులో ఉన్నదానికంటే కూడా కొంచెం పెంచుకుంటే పెద్ద సైజెస్ కింద కనబడతాయి. ఇప్పుడు ఈ ఫాంట్ సైజ్ కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నాకు ఈ టేబుల్ యొక్క హెడ్డింగ్స్ సైజ్ కూడా నేను పెంచుకుంటాను. ఎంత ఉంది? 11 ఉంది కదా, నేను దాన్ని 12 చేసుకుంటాను, సరిపోతుంది నాకు. అట్లా మనము చేసుకుంటాం. వీటికి కలరింగ్స్ ఇచ్చుకోవచ్చు. ఆ కలరింగ్స్లో టెక్స్ట్ కలర్ అన్నీ కూడా టూల్స్లోనే. టెక్స్ట్ కలర్ నేను రెడ్ కలర్ ఇచ్చాను, ఆ రెడ్ కలర్లో మనకి కనబడుతుంది. ఇట్లా ఇవన్నీ కూడా మనకి ఫాంట్ ఆప్షన్స్. ఇది మనకి బేసిక్ ఒక ఫైల్ క్రియేషన్. ఇప్పుడు ఇన్ని మార్పులు చేసాం కదా, ఫైల్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలి? సేవ్ చేయాలి. ప్రతిదీ కూడా చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ డిస్క్ని సేవ్ చేసుకో. ఇప్పుడు ఫైల్ సేవ్ అయినట్టు. దీన్ని ఇప్పుడు మనం ఎవరికైనా సెండ్ చేయాలనుకుందాం, ఓకేనండి. సెండ్ చేయాలనుకున్న తర్వాత డన్. ఇట్లా మనం మళ్ళీ ఫైల్ని మనము ఎడిట్ కొడితేనే ఎడిట్ అవుతుందండి. ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ చూసాం కదా షేర్ అనేది, దీన్ని మనం షేర్ కింద ప్రెస్ చేసి ఇక్కడ లింక్ ఫైల్, మనం ఇది లింక్ పంపించకూడదు, ఫైల్ పంపించాలి. ఎవరికి పంపించాలన్నా కూడా ఇక్కడ లింక్, ఇక్కడ ఫైల్ అని కనబడుతుంది కదా, మనం లింక్ పంపించకూడదు, ఫైల్ పంపించాలి. షేర్ ఆప్షన్ యాజ్ ఫైల్. ఎట్లా పంపించాలి? ఫైల్ రూపంలో వాట్సాప్ ద్వారా అంటున్నాము. అప్పుడు మనం వాట్సాప్ని ప్రెస్ చేసుకొని కావాల్సిన వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా మనము ఇది మాత్రమే మనకి షేరింగ్ ఆప్షన్, ఓకేనండి. మనకి ఫైల్ కనబడేది చూడండి, ఎక్కడ కనబడుతుంది? ఫస్ట్ నేమ్ మనం ఏదైతే చేంజెస్ చేసుకున్నామో అది వివో వైజ్ ఫార్మర్స్ డేటా, దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. దీన్ని షేర్ కావాలంటే షేర్ లింక్ ద్వారా, మనం లింక్ ద్వారా పంపించకూడదు ఎవరికి కూడా, మనం పంపించాల్సింది ఫైల్ ద్వారానే పంపించుకోవాలి, ఓకేనండి. ఫైల్ త్రూ వాట్సాప్, అట్లా మనకి వాట్సాప్ ద్వారా వెళ్తుంది. ఇది మనకి బేసిక్గా అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. దీని ప్రాక్టీసెస్ అన్నీ కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.